అవునవును మేడం, ఓకే ఓకే, అదన్నీ మళ్ళీ మాట్లాడదాం మనం. ఎస్, వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. నాగార్జున గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు నేను మాట్లాడినటువంటి ఒక నిమిషం అదొకటి విన్న తర్వాత మీ ఒపీనియన్ చెప్తారు ప్లీజ్. అదొకసారి ఆ బయట ప్లే చేయండి వైఎస్ అవినాష్ రెడ్డి గారిది. సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో, అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈస్ కంప్లీట్, దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్ గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మాది అరణ్య నిరోధనగానే మిగిలిపోయింది. ఫొటోస్ చూడటమే కాదు, అంటే అక్కడున్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సునీతక్కకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్ గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పటికీ కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్లో ఉంటే ఎవరికి చెప్పకుండా ఉంటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలున్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు, ఎందుకు బంధువులకు చెప్పారు, ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలా. సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. వాళ్ళు విచారం చేసింది కదా సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టు. ఎస్, నాగార్జున గారు విన్నారు. పీసీఆర్ పక్కన ఆ బెయిల్ కండిషన్స్ డాక్యుమెంట్ కూడా ఒకటి ప్లే చేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని చెబుతూనే అన్నీ మాట్లాడేశారు ఆయన. బెయిల్ కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, బయటకు వచ్చి మాట్లాడకూడదు, ఇలాంటి అంశాలకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరింపు ధోరణి ఉండకూడదు, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను చెరిపేసేటువంటి ప్రయత్నం జరగకూడదు అనేసి అనే రకరకాలైనటువంటి దాదాపు ఒక 6 వరకు ఆయనకి సంబంధించినటువంటి బెయిల్ కండిషన్స్ పెట్టారు అప్పట్లో. సో అది కూడా మనం పక్కన చూడొచ్చు. మరి ఏమీ మాట్లాడకూడదని ఆయనే చెప్తున్నాడు, కానీ అన్ని కూడా మాట్లాడేసినటువంటి పరిస్థితి. అంటే ఒక నిందితుడు ఈ విధంగా ఒక కేసుకు సంబంధించి బయటకు వచ్చి మాట్లాడొచ్చా? సార్ ఇక్కడ కొన్ని కంపారిజన్ మనం చేయాలి సార్. ఒక 3 నిమిషాలు టైం ఇవ్వండి. ఇందాక సోదరుడు టైంని గుర్తు చేశారు. వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి డిస్కస్ చేశారు సార్. చూద్దాం, వంగవీటి మోహన్ రంగా గారి హత్య డిస్కస్ చేద్దాం, అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య డిస్కస్ చేద్దాం. ఇక్కడ మొదట చూస్తే సార్, వంగవీటి మోహన్ రంగా గారి హత్య యాజ్ వెల్ యాజ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య 2 హత్యలు కంపేర్ చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ హత్య తర్వాత గవర్నమెంట్ మారిపోయింది సార్. 2 క్లారిటీగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడున్న గవర్నమెంట్ టీడీపీ అయితే హత్య తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. మొదట వంగవీటి మోహన్ రంగా గారి హత్య చూద్దామండి సార్. వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు ఎన్టీఆర్ గారిలో కూడా చాలామంది ఉద్దండులు కాంగ్రెస్ నేతలు ఓడిపోతే ఎటువంటి రాజకీయంగా బేస్ లేని వంగవీటి మోహన్ రంగా గారు మంచి మెజారిటీతో గెలిచారంటే ఆయనకి ఎంత గ్రిప్ ఉంటే ప్రజలు గెలిచి ఉంటారు సార్. అలాంటి నాయకుడు రేపు మనకి